హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పోతే ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి. అందరికీ కొందరు కోర్స్ చేయాలంటారు, కొందరు డ్రైవింగ్ నేర్చుకోవాలంటారు, లైసెన్స్ తీసుకోవాలంటారు. పోతే ఏ ఇన్స్టిట్యూట్లో బాగా డ్రైవింగ్ నేర్పిస్తారా, టిప్స్ చెప్తారు అనేది ఎంక్వైరీ చేసి మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఫేక్ ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయి, మాత్రమే తిప్పుతూ ఉంటారు చాలామంది. వాళ్ళైతే నేర్పించడం అనేది ఏముండదండి. మేనేజ్ చేస్తాం, మీకెందుకు, మేము చూసుకుంటాం రా అనిగా మేము నేర్పిస్తాము అని ఎవరైతే స్పష్టంగా చెప్తారో అది నెంబర్ 1 స్థాయిలో ఏ పొద్దైనా ఉంటుంది. కాబట్టి మీరు డ్రైవింగ్ రోడ్డు మీద మనం ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనకు కావాల్సింది మేనేజ్ చేసే లైసెన్స్. లైసెన్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ అని మీరు అనుకుంటారు, వాళ్ళు మేనేజ్ చేసి ఇప్పించేది డెత్ లైసెన్స్ అండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి బాగా. పోతే మీరు దయచేసి మీరు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైనా మీరు చెప్పండి. ఏ ఇన్స్టిట్యూట్లో అయితే మంచి టిప్స్ చెప్పి మంచిగా నేర్పిస్తారో వాళ్ళకి డ్రైవింగ్ మీద కాన్ఫిడెన్స్ అనేది మంచిగా ట్రైనింగ్ ఇస్తారో ఆ ఇన్స్టిట్యూట్లో, అది ఎక్కడున్నా కొంచెం దూరం ఉన్నా కూడా ప్రయాణించి అక్కడికి మంచిగా నేర్చుకొని ఇబ్బంది లేకుండా, మీరు ఇబ్బంది పడకుండా, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా మీరైతే డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే ప్రమాదకరమైంది డ్రైవింగ్. ఇది ఎంజాయ్ చేసేది అయితే కాదు. మన టైం సేవ్ చేసుకోవడానికి మాత్రమే డ్రైవింగ్ని మనము ఉపయోగించుకుంటాం. కాబట్టి మనం చాలా ఖచ్చితంగా టిప్స్ అనేది నేర్చుకోవాలి. డ్రైవింగ్ నేర్చుకోవటం అంటే ఓన్లీ మోటార్ని రన్ చేయటం, గేర్ వేసుకొని మూమెంట్ చేసుకుంటేనే డ్రైవింగ్ వచ్చినట్టు కాదండి. ఇందులో 3 టైప్ ఆఫ్స్ ఉంటాయి. నెంబర్ 1 మోటార్ని రన్ చేయటం, నెంబర్ 2 ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవటం, అలాగే నెంబర్ 3 ఆర్టీఏ యాక్ట్ గురించి, అంటే దాని గురించి కూడా కొంచెం అవగాహన ఉండాలి. అలా అవగాహన లేకుండా ఏదో కొంచెం మోటార్ని రన్ చేసినంత మాత్రాన మనకి డ్రైవింగ్ వచ్చినట్టు కాదండి. కాబట్టి మీరు కష్టపడి డ్రైవింగ్ నేర్చుకొని మంచిగా తోలి లైసెన్స్ తెచ్చుకున్నట్లయితేనే మీ జీవితంలో గమ్యం బాగా ఉంటుంది, జర్నీ బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. దయచేసి తక్కువ అమౌంట్, తెలిసిన వాళ్ళే, ఇవి కాదండి మనకు కావాల్సింది. మనకి ఎవరు బాగా నేర్పిస్తారు, మనకి ఎవరు మంచి టిప్స్ చెప్తారు అనేది మనకి ఇంపార్టెంట్. తక్కువ అమౌంట్ తీసుకొని డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఎవరు నేర్పించరండి. 10 రూపాయలు ఎవరు లాస్ అవ్వాలనుకోరు, అది మీ భ్రమ. దయచేసి ఆలోచించుకోండి. మీకు ఎట్లా వీలు అనిపిస్తే అట్లా సగం డ్రైవింగ్ నేర్చుకొని సగం పనులు చేసి రోడ్ల మీదకి రావద్దండి. ఈ మరణాలు భయంకరంగా ఉన్నాయి, చనిపోతున్నారు యువత. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఒక 2 వీలర్లో ముగ్గురేసి వెళ్ళటము, అదేవిధంగా కారు మీద పెద్దగా అవగాహన లేక ఏదో రన్ చేయగానే వాళ్ళు ఓవర్టేక్ చేసుకోవటం, ఓవర్ స్పీడ్ మీద యాక్సిడెంట్ జరగడం అనేది, అనేకమైన యాక్సిడెంట్లు భయంకరంగా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా, పేరెంట్స్ కూడా బాగా గమనించాల్సింది ఏంటంటే, మంచి డ్రైవింగ్ స్కూల్ ఏది, గవర్నమెంట్ ఇచ్చే ఏ డ్రైవింగ్ స్కూల్ గుర్తింపబడింది, వాళ్ళకి టిప్స్ ఏమాత్రం టిప్స్ చెప్తున్నారు మంచిగా అనేది మీరు గమనించి వాళ్ళని జాయిన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.